రోహిణి అందంగా ముస్తాబవుతుంది. మీనా తనని తీసుకొని స్టేజ్ మీదకి వస్తుంది. రాగానే రోహిణి మొహం డల్గా పెట్టేస్తుంది. అది గమనించిన మనోజ్, ఏంటి రోహిణి, ఏం జరిగింది, సడన్గా ఎందుకు అలా అయ్యావు అని చెప్పేసి అనగానే, నా తరపున ఇప్పుడు ఎవరు తాంబూలం అందుకుంటారు అని చెప్పేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే సుశీలమ్మ ఉండి, అదేంటి నీ కోడల తరపున తాంబూలం అందుకోవడానికి ఎవరూ లేరా అని చెప్పేసి ప్రభావతిని అడుగుతుంది. అప్పుడు తనుండి, తనకి ఎవరూ లేరు, చిన్నప్పుడే తల్లి చనిపోయింది అని చెప్పి తనంటుంది. ఇంకా రోహిణి బాధపడుతూ ఉంటే మీనా ఉండి ఇలా అంటుంది, ఏం పర్లేదు, రోహిణి నాకు తోబుట్టు లాంటిది, తన తరపున నేను మా ఆయన తాంబూలం తీసుకుంటాము అని చెప్పేసి బాలు మీనా ఇద్దరూ కలిసి రోహిణి తరపున తల్లిదండ్రులుగా నిలబడి తన తాంబూలాన్ని అయితే అందుకుంటారు. కానీ రోహిణి వాళ్ళ అమ్మ అక్కడే ఉండి పాపం అదంతా చూసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇలా ఈ ఫంక్షన్ జరుగుతూ ఉండగానే పైన గదిలో నిద్రపోతున్న చింటూ అయితే పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేస్తాడు. వచ్చేసరికి వాళ్ళ అత్తను అక్కడ చూసి అత్త అంటూ తన దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. అందరూ ఉండి ఇలా అంటారు, ఇదేంటి, ఈ అమ్మాయికి ఎవరు లేరు, అనాథ అని చెప్పారు కదా, ఈ బాబేంటి, ఈ బాబు ఎక్కడి నుండి వచ్చాడు అసలు అని చెప్పేసి కామాక్షి అలాగే సుశీలమ్మ వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ప్రభావతి కూడా షాక్ అయిపోయి, రోహిణి ఏంటిది, ఎవరి బాబు అని చెప్పి తనంటూ ఉంటుంది. బాలు ఏమో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు, చింటూ ఏమో తనని అత్త అంటున్నాడు, తను ఎవరూ లేరని చెప్తుంది, తన మొహంలో ఏదో కంగారు కనిపిస్తుంది అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారు. మరి రోహిణి నిజస్వరూపం బయటపడుతుందా, తను అబద్ధం చెప్పి ఇలా పెళ్లి చేసుకుంటుందని తెలుస్తుందా లేదా అనేది మనకి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.